ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, కన్నీళ్ళు, పడిపోయే పరిస్థితులు వస్తుంటాయి. కానీ ఈరోజు మనం చూడబోయే కీర్తనలు 116:8 వాక్యము ద్వారా, నీవు నా ప్రాణమును మరణములో నుండి తప్పించితివి, నా కన్నీళ్లను తుడిచితివి, నేను పడిపోకుండా నా అడుగులను స్థిరపరిచితివి. దేవుడు దావీదును ఎలా కాపాడాడో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు ఎలా ఉపకారం చేస్తున్నాడో తెలుసుకుందాం. దేవుడు నిన్ను ఎలా కాపాడాడు? ఈ ప్రశ్నకు దావీదు ఇచ్చినటువంటి సమాధానం మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. దావీదా, దేవుడు నీకు చేసినటువంటి ఉపకారం ఏమిటి అని నీవు దావీదుని అడిగినట్లయితే దావీదు ఇలా చెప్తాడు. 1, నా ప్రాణాన్ని మరణము నుండి కాపాడాడు. నీవు నా ప్రాణమును మరణములో నుండి తప్పించితివి. దేవుడు ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తాడు. 2, నా కన్నీళ్లను తుడిచాడు. దావీదు అంటున్నాడు. దావీదుని అడిగినట్లయితే దావీదు దేవుడు నీకు చేసిన ఉపకారం ఏమిటి అని 2వ అడిగినట్లయితే దావీదు చెప్తున్నాడు, నా కన్నీళ్లను దేవుడు తుడిచాడు. బాధల్లో మన కన్నీళ్లు చూసి ఆదరించే దేవుడు ఆయన. 3వదిగా చూసినట్లయితే, నువ్వు దావీదుని అడిగినట్లయితే దేవుడు నీకేం ఉపకారం చేశాడని నువ్వు దావీదుని అడిగితే 3వదిగా, నేను పడిపోకుండా నా అడుగులను స్థిరపరిచాడు. బలహీన సమయాల్లో కూడా దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. అందుకే దావీదు దేవునిని స్తుతించాడు. ప్రియులారా, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి 3 ఉపకారాలు: ప్రాణాన్ని కాపాడాడు, కన్నీళ్లను తుడిచాడు, అడుగులు స్థిరపరిచాడు. అదే దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి నిరాశపడకండి, భయపడకండి. మీ జీవితాన్ని కాపాడే దేవుడు మీతో ఉన్నాడు. ఆ దేవునికి మనం అందరము కూడా కలిసి కృతజ్ఞతాస్తుతులు చెప్దాం. దేవుడు మన